నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్బీఐ కాలనీ మహమ్మారమ్మ అమ్మవారి ఆలయాన్ని 25 లక్షల రూపాయల నోట్లతో అలంకరించిన భక్తులు. అమ్మవారి దర్శనం క్యూ కట్టిన భక్తాదులు. ధనలక్ష్మి అలంకారంలో భక్తాదులకు దర్శనమిచ్చిన నీరుగట్టువారిపల్లి శ్రీ చౌడేశ్వరీదేవి. 2 దశాబ్దాలుగా పూర్తి కాని చిప్పిలి ఎస్ఎస్ ట్యాంక్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమంటూ వైసీపీ ఇన్ఛార్జి ఎద్దేవా. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న వైసీపీ నేతలు అంటూ విమర్శించిన ఎమ్మెల్యే షాజహాన్. పుంగనూరులో నోట్లు చాక్లెట్స్ అలంకరణలో దర్శనమిచ్చిన విరూపాక్షి మారమ్మ అమ్మతల్లి. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుపై కూటమి ప్రభుత్వం శీతకన్ను త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడండి అని విమర్శిస్తున్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. మదనపల్లి ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో చేపట్టిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పనులు నేటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణం ప్రజలు త్రాగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్యాంక్ నిర్మాణం, నీటి నిల్వ పరిస్థితి, మొరవ, స్పిల్వే, కాలువ అనుసంధానం, మదనపల్లెకు నీటి సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నిస్సార్ అహ్మద్ మదనపల్లి పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీరు అందించాలనే సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చేస్తుందని, 2 దశాబ్దాలు గడిచిన ప్రాజెక్టులోని కీలకమైన పనులు పూర్తి కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి శ్రేణులందరూ ఇక్కడికి వచ్చేసిందను. ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర వచ్చి ఉండే పరిస్థితులందరినీ సమీక్షించి ఏమి ఇక్కడ జరిగింది ఏమి అనేది కూడా చూడడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా మేము ఇక్కడ చూడడం ఏమంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండేటప్పుడు ఆ టైంలో ఏ వర్క్ జరిగిందో దాని తర్వాత ఒక రాగి గింజంతా కూడా పని ఏమి ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఆ రోజు ఏ స్టేజ్లో ఆయన నిలిపిపోయినారో ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ స్టేజ్లో అట్లే ఉంది. అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ మేము రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి స్కీమ్ కృష్ణా వాటర్ను మనకందరికీ రావల్లా తాగునీరు సాగునీరు 2 కూడా ఇక్కడ సాల్వ్ కావాలా అని చెప్పేది హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను శంకుస్థాపన ఆ రోజు చేసి దగ్గర వచ్చింది. ఆయన 70 కోట్ల రూపాయలతో 2007వ సంవత్సరంలోనే ఆయన పునాది ఇది చేసి శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అప్పుడు ఆ గవర్నమెంట్. ఫేస్ చేసి కూడా చాలా వరకు సక్సెస్ అయిపోయినారు. దాని తర్వాత పుంగనూరు బ్రాంచ్ కెనాల్ అని కూడా తీసుకుని వచ్చేసి దాన్ని కూడా మనము కుప్పం వరకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ని కూడా తేవడం జరిగింది. ఇక్కడ వచ్చింది మదనపల్లి కూడా వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. ఇంతకుముందు కూడా వెలుగల్లులో రాయచోటిలో సేమ్ ప్రాబ్లం ఉంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెలుగల్ల నుండి పైప్ లైన్ వేసేసి పర్మనెంట్లీ ఆడ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా వరకు ఇది చేసినాడు. ఈరోజు రాయచోటిలో ఏ ప్రాబ్లం లేకుండా పోయింది. ఆ టైపులో మదనపల్లి కూడా దాహార్తి తీర్చల్లా ఇక్కడ వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందులు నీటితో పడతా ఉన్నారని చెప్పి చిప్పిలి దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, గుట్టకిందపల్లి దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఆ గుట్టకిందపల్లి దగ్గర చిప్పిలి కాడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర 0.044 టీఎంసీ నీళ్లు ఇక్కడ వచ్చి నిలబడతాయి. అదేవిధంగా వచ్చిన గుంతవారిపల్లి దగ్గర వచ్చిన 0.131 టీఎంసీ నీళ్లు నిలబడతాయి. ఈ రకంగా మొత్తంగా మదనపల్లి దాహార్తి తీర్చడానికి 0.211 టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులో ఉంటాయి. దానివల్ల దగ్గర 2 నుండి 2.5 లక్షల మంది జనాలకు నీటి ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాలా అని ఒక మంచి ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఈ స్కీమ్ తీసుకుని వచ్చేసాను. మరి పునాదులు వేసి వర్క్లు కూడా స్టార్ట్ చేసి మొత్తం చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాకముందు కేవలం వచ్చిందని ఇది ఒక ప్రణాళికలు రెడీ చేసేదానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసేదానికి, సర్వేలకే పరిమితమైంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీల్డ్ మీద దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో ముందుకు ప్రొలాంగ్ చేసింటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో నిమ్మల కృష్ణప్ప ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు వచ్చిందను, మదనపల్లికి వచ్చిందను, మినిస్టర్ గారు వచ్చిందను, ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఖచ్చితంగా వచ్చిందను రేపు సంవత్సరం 2024 కాదు 2025 సమ్మర్ నాటికి
5 సమ్మర్ నాటికి మేము మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి నీళ్లు ఇస్తాం, సర్ప్లస్ వేర్ వర్క్స్ కంప్లీట్ చేసేస్తాం, మదనపల్లికి గుంతవారిపల్లి చిపిలి నుండి నీళ్లు సప్లై చేస్తాం, ప్రాబ్లం పర్మనెంట్లీ సాల్వ్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోజంతా మేము ఎస్టిమేట్స్ అన్ని చెక్ చేస్తే కేవలం వచ్చిందను దీనికి రిక్వైర్మెంట్ గాను 20 crores ఉంటే 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్లో కూడా నీళ్లు నిలిపి సర్ప్లస్ వేర్ రెక్టిఫికేషన్ సర్ప్లస్ వేర్ కూడా ఎత్తు పెంచి కాంక్రీట్ వర్క్ కానీ హైట్ పెంచడం కానీ ప్రతి కూడా కంప్లీట్ చేసి 20 crores ఉంటే ఈ పనులు కంప్లీట్ అయిపోతాయి, వాటర్ కూడా స్టోరేజ్ అయిపోతుంది. కానీ దాని బదులు కూడా వాళ్ళకి చూడండి, వాటర్కి ఇక్కడ దాహార్తి తీసే ప్రాబ్లం లేదు, కానీ 600 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేసి కుప్పానికి వచ్చిందను సాగునీరు అందిస్తారు. అంటే కుప్పానికి ఉండే ప్రజలేనా, మదనపల్లి వాళ్ళు ప్రజలు కాదా? ఎందుకు మీరు ఈ పని చేసినారు? 600 కోట్లు మీరు లైనింగ్లు పెట్టినప్పుడు కేవలం 20 crores ఈరోజు కానీ మదనపల్లికి మీరు కానీ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్కి పెట్టింటే దగ్గర 4-5 లక్షల మంది దాహార్తి తీరేది. ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉంది. ఈరోజు ఆ 20 కోట్ల పక్క మీరు చూసుకున్నారు, దానికంటే ఈరోజు వచ్చిందను కొన్ని కోట్ల డబ్బు ఎక్స్ట్రా అవుతా ఉంది. ఎక్కడ చూసినా ఒక ట్యాంకర్ కొనాలంటే 7,000 రూపాయలు, బోర్లు డీపనింగ్, కొత్త బోర్లు వేస్తున్నారు, మోటార్లు మారుస్తున్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని వైసీపీ నేతలు దెబ్బతీస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన మహిళా ఉపాధ్యాయుల ఇంటింటికి టీఎన్ఆర్ కాలనీలో నివాసం ఉన్న రేణుకాబాయ్, ఎగువ కురవంకలో నివాసం ఉన్న రవి కుటుంబ సభ్యులను అభినందిస్తూ శాల్వాతో సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మగౌరవంతో ఉద్యోగం పొంది మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను అవమానిస్తూ ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. నేను 2025 డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి ఉద్యోగం సాధించినాను. గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వస్తుందని 7 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము. అంటే మాకెంతో ప్రతిభ ఉంది, దాన్ని కనపరుచుకోవడానికి గవర్నమెంట్ వస్తానంటే నోటిఫికేషన్ ఇచ్చింది. మా ప్రతిభను మేము వెల్లడించుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకున్నాము. మీరు ప్రశ్నిస్తున్నది మమ్మల్ని కాదు, మా ప్రతిభను ప్రశ్నిస్తున్నారు. మా ప్రతిభ వల్లే మాకు ఉద్యోగం వచ్చింది. మేము ఎక్కడ ఏమి డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, మాకు అంత స్తోమత లేదు. ఫస్ట్ మాకు మా అమ్మ ఒక్కటే ఉంది, కష్టపడి మాకు కూలి చేసి సాక్కునింది. అలాంటిది మేము అంటే రోజు వారానికి సంపాదించి తినేవాళ్ళము. అలాంటిది మేము డబ్బులు పెట్టి అసలు కొనుక్కోలేదు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు. అసలు అది వాస్తవమే కాదు. మేము ప్రతిరోజు కష్టపడి 7 ఏళ్ళు కష్టపడి మా ప్రతిభను సాధించుకొని ఉద్యోగం సాధించాము. ఇది మా కష్టార్జితం. ఇది మా ఆత్మగౌరవాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మేము 15,000 కుటుంబాలను మీరు ప్రశ్నిస్తున్నారు. మేము ఉద్యోగం వచ్చినాక ఎంతో సంతోషపడతా అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో అనర్హులకు ఉద్యోగం ఇచ్చారు, కొనుక్కున్నారు ఉద్యోగాలు అంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. మీరు ఇలా చేయడం వల్ల మేము ఇంకా మళ్ళీ అంటే ఇంత సంతోషంగా ఉన్న మా కుటుంబంలో ఈ 15,000 వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మానసికానికి మళ్ళీ గురవుతున్నారు. అదంతా కరెక్ట్ కాదు. మీరే ఆలోచించండి. 15,000 కుటుంబాలు ఇవి. పల్లి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఈ ఏరియా చాలా మారుమూల ఏరియా, ఈ మాత్రం ఇక్కడ మొత్తం అట్లా అంతంత మాత్రమే స్లమ్ లాగా అని చెప్పచ్చు. అక్కడ ఈ పాప ఏదైతే ఇప్పుడు మాట్లాడిందో ఈమె పేరు వచ్చింది రేణుకాబాయ్. ఈరోజు చాలా బాధ్యతగా తన స్థాయికి సమర్థవంతంగా ఈరోజు బాగా చదివిన తర్వాత ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా మనిషి ఇంత కష్టపడి ఒక స్థాయికి చేరిన తర్వాత నువ్వు దొడ్డిదారిన వచ్చావు, నువ్వు వెనక నుంచి వచ్చావు, నువ్వు మోసం చేసి వచ్చినావంటే నిజంగా వాళ్ళ మనసులు కుదించిపోతాయి. దయచేసి మనం మానవతా విలువలు, మంచి సమాజం కోసం ఈ చెడు రాజకీయాలు మంచిది కాదు. మనం వీళ్ళ జీవితాలతో ఆడుకునేది సమంజసం కాదు. అందుకోసం ఈరోజు ఎవరైతే రేణుకాబాయి మాట్లాడింది ఆ మనసులోని మాట, పక్కన వాళ్ళ తల్లి ఉంది, వాళ్ళ అన్న ఉన్నాడు. ఈరోజు ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్థాయికి వచ్చిందని చెప్పి దీనికి ఆదర్శం అని తెలియజేస్తూ మనం ఈ చౌకబార రాజకీయాలు మానుకోవాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. ఈ ఉద్యోగంలో ఈరోజు ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. దీంట్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది. నేను మీ ఇంటికి ఎందుకు వస్తున్నంటే అట్లా ఏమన్నా మీకు ఎవరైనా
ఏదన్నా చేశారా? మీరు ఎవరికన్నా డబ్బు ఏమైనా ఇచ్చారా? ఏమైనా? ఎందుకంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి దేవుని తెలుసు, మీకు తెలుసు. ఏమి మీ అమ్మగారు కష్టపడి కూలి పని చేసి మీకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ తమ్ముడు, మీ అన్న ఈరోజు ఇక్కడ ఒక మెడికల్ స్టోర్లో పనిచేస్తున్నారు. సో ఈ కుటుంబానికి మీరు, మీ అమ్మకు రెండు కళ్ళు, అర్థమైందా? సో ఇటువంటివి నాకు కూడా తెలుసుకోవాలా, ఏం జరిగింది, ఇది ఏదో అపోజిషన్ వాళ్ళు చేసిన ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలవాలని మీ ఇంటికి వచ్చానమ్మా. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మీరు ద్వారా నా ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీ నాన్నగారు లేరు. అబ్బో, ఎంతమంది మీరు పిల్లలు? మీ అన్న ఏం చేస్తారు? ఇది మన ఫార్మసీలో. రైట్. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎవరికన్నా మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? అసలు లేదు సార్, అంత స్తోమత మాకు లేదు సార్. ఇప్పుడు కూడా మీరు చూస్తా అంటారు, మాకు అంత స్తోమత లేదు. మా అమ్మ అయితే కూలి పని చేసి చదివి మీరు బేల్దార్ పని చేశారు. ఎక్కడమ్మా? ఇక్కడే ఉంది. వెరీ గుడ్, గ్రేట్ అమ్మా మీరు. అట్లా అప్పుడు అంటే మా అమ్మ కష్టం చూసి నేను చదివి జాబ్ సాధించాలని సాధించాను సార్. వెరీ గుడ్. మీకు ఎవరైనా పైరువులు చేసి ఉద్యోగాలు ఎంత కష్టపడినారో మాకు తెలుసు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పగలు రాత్రి ప్రతిరోజు ఎన్ని గంటలకు లేసి ఎన్ని గంటలు పడుకున్నాము, ఎంత కష్టపడినామో మాకు తెలుసు సార్. అంతా మా ప్రతిభ వల్లే జాబ్ వచ్చింది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత బాధ్యతగా, ఇంత పారదర్శకంగా మీరు చదివిన దానికోసం ఇంత మంచిగా మ్యాగ్నానిమస్గా మీకు ఉద్యోగం రావడం జరిగింది. ఈ మాట్లాడే వాళ్లకు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సార్, యాక్చువల్గా ఏదీ లేదు కాబట్టి ఏదో ఒక బురద జల్లాలని చెప్పడం తప్పితే కానీ, యాక్చువల్గా కష్టపడిన వాళ్ళు అక్కడ కోచింగ్ సెంటర్లో మేము దూరంగా ఉండి ఎలా తిన్నామో తినలేదో, ఒక్కరోజు మేము వంట చేసుకుంటే, ఒక రసం పెట్టుకుంటే 3 days అదే తినేవాడిని. ఆ విధంగా రూముల్లో ఉండి ఎంత కష్టపడితే తప్ప ఈ ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు మరీ ఇంత అవహేళన చేయడం, కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ కష్టాన్ని అవహేళన ఏం చెప్ప మీ కష్టానికి దేవుడు ఫలించారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చారు. మీకు ఒక బాట ఇచ్చారు. 16 సంవత్సరాలు దేశం కోసం సేవ చేశారు. దాని తర్వాత మీకు ఒక ప్రత్యేక సమాజ గుర్తింపు వచ్చి అన్ని విధాలుగా మీరు సంతోషంగా ఉంటారు. మీకు ఇద్దరు భార్య పిల్లలకి అందరు ప్రత్యేక అభినందనలు. ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన నీరుగట్టువారిపల్లి శ్రీ చౌడేశ్వరీదేవి. మదనపల్లె టౌన్ నీరుగట్టువారిపల్లె నందు వెలిసిన తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం చౌడేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు శాస్త్రీయంగా నిర్వహించిన అర్చకులు కనువిందుగా అలంకరించిన అమ్మవారిని ఉదయం నుండే దర్శించుకోవటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి భద్రతా ఏర్పాట్లు, భక్తాదులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అభివృద్ధి కమిటీ. పొంగనూరులో వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా నోట్లు, చాక్లెట్తో అద్భుత అలంకరణలో దర్శనమిచ్చిన విరూపాక్షి మారమ్మ. పొంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలిసిన గ్రామదేవత శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయం శ్రావణ మాస 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి 10, 20, 50, 100 రూపాయల కరెన్సీ నోట్లతో చేసిన మాలలు, రంగురంగుల చాక్లెట్ల మాలలు, గాజుల మాలలతో విశేష అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ముందు వరలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. వరలక్ష్మి వ్రతంలో భాగంగా అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక మంత్రోచ్చారణలతో పూజించిన పసుపు, కుంకుమ, గాజులు, కంకణాలను అర్చకులు మహిళా భక్తులకు అందజేశారు. సౌభాగ్యం కోసం మహిళలు పెద్ద ఎత్తున ఈ గాజులను తీసుకున్నారు. ఉదయం నుండే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.
కనపడుతుంది కదా. ఎస్బీఐ కాలనీ మహమ్మారమ్మ అమ్మవారి ఆలయాన్ని 25 లక్షల రూపాయల నోట్లతో అలంకరించిన భక్తులు. మదనపల్లి పట్టణం ఎస్బీఐ కాలనీలో అతి పురాతన ఆలయ స్థానంలో నూతనంగా నిర్మించిన మహమ్మారమ్మ ఆలయం 25 లక్షల రూపాయలతో నోట్లతో అలంకరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా కాలనీలో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. 25 లక్షల రూపాయల నోట్లతో అలంకరించిన అమ్మవారు సుందర రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి ఎస్బీఐ కాలనీలో ఉన్న పురాతన అమ్మవారి ఆలయాన్ని భక్తులు దాతల సహకారంతో నూతన ఆలయం నిర్మించి అమ్మవారిని దర్శించుకున్నామని, శక్తి స్వరూపిణి అమ్మవారి ఆలయాన్ని వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా నోట్ల కట్టలతో అలంకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.